కేసీఆర్ దీక్ష ఉద్యమాన్ని మలుపు తిప్పింది. పోరాట ఫలమే ప్రత్యేక రాష్ట్రం. దీక్షా దివస్ లో హరీష్ రావు కామెంట్స్. మరోసారి పోరుబాట పడదాం, 4 ఏళ్లు ప్రజల పక్షాన ఉద్యమిద్దాం. కరీంనగర్లో కేటీఆర్ పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్. కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు. వికారాబాద్ దీక్షా దివస్ లో రసభస. ఆనంద్ పై బీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహం. నరేందర్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడంపై ఫైర్. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పవన్ ఢిల్లీ పర్యటన. సత్యం ధర్మానికి కట్టుబడే నేత, స్వార్థానికి దూరంగా ఉంటారన్న నాగబాబు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం తనిఖీలు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీరియస్. పోర్టు అధికారులపై పవన్ ఆగ్రహం. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి. సుప్రీంలో CBI పిటిషన్. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సవాల్. లగచర్ల హకీంపేట బోలేపల్లి వాసులకు గుడ్ న్యూస్. ఫార్మా కంపెనీ నిర్ణయంపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం. త్వరలోనే ఇండస్ట్రియల్ పార్క్ పేరిట కొత్త నోటిఫికేషన్. సూర్యాపేట జిల్లా రామాపురంలో ఉద్రిక్తత. ఆంజనేయ విగ్రహాన్ని తొలగించిన దుండగులు. పోలీసు బందోబస్తు ఏర్పాటు. విశాఖలో డయేరియా భయం. జబ్బరుతోట ప్రాంతంలో జ్వరాల తీవ్రత. అస్వస్థతతో ఓ చిన్నారి మృతి. ఆలేరు ఆసుపత్రిలో తనిఖీలు. కాలం చెల్లిన మందులపై ఎమ్మెల్యే ఆగ్రహం. సిబ్బంది నిర్లక్ష్యంపై బీర్ల. అనకాపల్లి జిల్లాలో అనిత పర్యటన. నర్సీపట్నం రేవు పోలవరం హైవే పనులకి శంకుస్థాపన. రోడ్డును మెరుగుపరుస్తామన్న హోంమంత్రి. డివైడర్ను ఢీకొన్న నారాయణ్ ఖేడ్ బస్సు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో ఘటన. జోగిపేట ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు. విద్యార్థులకి మంచి వాతావరణం కల్పించాలి. చదువుతో పాటు సంస్కారం, విలువలు పెరగాలి. అంటే RID విజన్ 2050 లక్ష్యమన్న రామేశ్వరరావు. హాస్టళ్లలో సమస్యలపై ABVP ఆగ్రహం. నాణ్యమైన ఆహారం అందించాలంటూ డిమాండ్. షాద్నగర్ సెంటర్లో ఆందోళన. పెరుగుతోన్న పరవాడ గ్యాస్ లీక్ బాధితులు. ఆసుపత్రిలో చేరిన మరో 7. ప్రమాదంపై సాగుతోన్న విచారణ. తిరుచానూరులో ఘనంగా బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగగా అమ్మవారి ఊరేగింపు. ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు. పార్లమెంట్లో అదానీ అంశంపై రచ్చ. చర్చకు విపక్షాల పట్టు. ఉభయ సభలు వాయిదా. 500 కేజీల డ్రగ్స్ స్వాధీనం. అరేబియా సముద్రంలో గుట్టురట్టు. భారత నావికాదళం ఆపరేషన్. తమిళనాడులో 3 దారుణ హత్య. భార్యాభర్తలతో పాటు కొడుకుని నరికి చంపేసిన దుండగులు. ఆస్తి తగాదాలే కారణమని పోలీసుల అనుమానం.